చదివిందేమో మెకానికల్ ఇంజినీరింగ్. 4 ఇయర్స్ ఏమో గవర్నమెంట్ జాబ్స్ కోసం అని చెప్పి వేస్ట్ చేశారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు క్యాప్‌జెమినీలోని లీడ్ పొజిషన్‌లో ఉన్నారు. నరేష్. తిను మన తెలుగబ్బాయే. దీని గురించి నేను రీసెంట్‌గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసాను. సో, తనతో ఈరోజు నేను వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి, తన యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటన్నది వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. నేను మీ ప్రతిషానంపొడి. మీకు గనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లోని టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నా క్యాలెండర్‌లోని ఒక పర్టిక్యులర్ టైమ్ స్లాట్‌ని బ్లాక్ చేయొచ్చనమాట. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటో తెలుసుకొని మీకు నా నుంచి ఏదైతే మంచి సొల్యూషనా మీ కెరియర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందో అది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు గనుక ఈ సర్విస్ ఆప్ట్ చేయాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, ఇంక డిలే చేయకుండా లెట్స్ మీట్ నరేష్. హాయ్ నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. నేను మీ గురించి లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ చూసాను మీది. మీరు డేటా సైన్స్ కోర్స్ చేసి, ఓడిన్ స్కూల్ ద్వారా డేటా సైన్స్ కోర్స్ చేసి, క్యాప్‌జెమినీలో వర్క్ చేస్తున్నారని చెప్పి. సో, ఒక్కసారి మీ గురించి ఇంట్రడక్షన్ చేసుకుంటారా? లైక్ మీరు ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఏ ఊరు నుంచి వచ్చారు అన్న దాని గురించి? అసలు మా ఊరి పేరు తెలుసుకోవాలనుకుంటే మీరు చాలా దూరం ఎళ్ళాలి. మా ఊరు అమ్మో! మంగళాపురం అండి. అది చల్లపల్లి, ఆంధ్రప్రదేశ్. యూ కెన్ సే దట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఓకే. ఆంధ్రప్రదేశ్. సో, చాలా ఓకే. దూరం. అంటే అసలు ఆ ఊరి పేరు మ్యాప్‌లో ఉందో కూడా ఎవరికీ తెలీదో, తెలుసో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఎందుకు అంతలా చెప్తున్నానంటే అక్కడి నుంచి కూడా నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్‌గా. సో, ఓకే. ఆ తర్వాత నేను మెకానికల్ ఇంజినీరింగ్ చేయడం, తర్వాత ఇంకా డేటా సైన్స్ కోర్స్ చేయడం, కెరియర్ గ్యాప్ తర్వాత ఇదంతా కూడా ఒక ఫ్లోలో జరిగిన ఇదనమాట. సో, అది. మీరు సింపుల్‌గా ఫ్లో అని చెప్పేస్తున్నారు. బట్ మధ్యలోని చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చిందన్నది నాకు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తేనే అర్థమైంది. మీ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఎడ్యుకేషన్ వచ్చి ఒక ఇయర్‌లో ఉంది. మీ స్టార్ట్ ఆఫ్ కెరియర్ వచ్చేసి ఇంకొక ఇయర్‌లో ఉండింది. సో, గ్యాప్ అనేది వచ్చింది. సో, ఈ గ్యాప్ రావడానికి ఏంటి రీజన్? ఏమేం చేశారు? నిజం చెప్పాలంటే ఏం చేయాలో తెలియక గ్యాప్ వచ్చేసిందండి. అది మాత్రం నిజం. 2018లో నేను పాస్ ఔట్ అయ్యాను. సో, ఆ తర్వాత ఏంటంటే నాకు చదువుకున్న మెకానికల్ ఇంజినీరింగ్ ఎక్కలేదు. సో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగం చేద్దాం అంటేనేమో ఆ టైంకి మెకానికల్ ఇంజినీరింగ్ ఉద్యోగం ఏంట్రా బాబు అనుకున్నాను. సరే ఇవన్నీ కాదులే, కొంచెం గొప్పగా ఏదైనా చేద్దాం అని చెప్పి సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యానండి. థట్ చేంజ్డ్ మై లైఫ్ లాట్. సో, ఆ ప్రిపరేషన్, ఆ జర్నీ అలా తీసుకుంటూ ఎళ్తే సివిల్ సర్వీస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. చాలా కష్టపడాలి. లెంత్ అండ్ విడ్త్. సో, ఎంత ట్రై చేసినా కూడా 3 సంవత్సరాల్లో నా వల్ల కాలేదండి. అది కూడా ఇంక మళ్ళీ ఆ! అది డిసప్పాయింట్‌మెంటే ఇచ్చింది. మీన్‌వైల్ కోవిడ్ వచ్చేసింది. ఇంకా ఔట్. ఇంకా కెరియర్ అక్కడితో ఆగిపోయింది అనుకున్నాను నేనైతే మాత్రం ఇంకా. బట్ అప్పుడే పెద్ద ఇంకా దెబ్బ. హుహు. వివరించుకోండి. సో, నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడగబోతున్నాను. సో, మీ కెరియర్ గురించి కానీ, మీరు చేస్తున్న వర్క్ గురించి గానీ, అసలు ఆ జాబ్ రావడానికి గల రీజన్స్ గానీ. సో, మీ నుంచి నాకు జెన్యూన్ రీజన్స్ కావాలి. లైక్ ఆన్సర్ కావాలన్నమాట. సో దట్ లైక్ నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఆర్ లైక్ ఒక మోటివేషనల్ వీడియో కింద ఉండాలి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యూజువల్‌గా కెరియర్ గ్యాప్ వచ్చింది కదా! సో, 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ అని నేను విన్నాను. సో, 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ తోటి మీరు ఐటీలోకి ఎలా జాబ్ తెచ్చుకున్నారు? అంటే యూజువల్‌గా మనకి 1 ఆర్ 2 ఇయర్స్ ఉన్న కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఫ్రెషర్‌గా ఆపర్చునిటీ రావడం కష్టం. సో, మీరేమైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ట్రై చేసారా? ఆర్ లైక్ ఫ్రెషర్‌గానే మీకు జాబ్ వచ్చిందా? లేదండి. ఫ్రెషర్‌గానే చేశాను. అంటే ఫ్రెషర్ ఫ్రెషర్‌గానే తీసుకున్నారు. సో, ఫ్రెషర్‌గానే అంటే లైక్ మీ సైడ్ నుంచి మీరేం చేసారు మీకు జాబ్ రావడానికి? నా సైడ్ నుంచయితే నేను హానెస్ట్‌గా ఉన్నాను. అంతకంటే ఏం చేయలేదు. ఏంటంటే ఓడిన్ స్కూల్ అని నేను ఏదైతే ఓడిన్ స్కూల్‌లో జాయిన్ అయ్యానో అక్కడి నుంచే వాళ్ళే నాకు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అంతా కూడా ఇచ్చారసల. ఓకే. సో, నేను విన్నదేంటంటే మీరు ఓడిన్ స్కూల్‌లోనే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నారు. సో, త్రూ ఓడిన్ స్కూలే మీకు జాబ్ వచ్చిందని నేను విన్నాను. సో, నా డౌట్ ఏంటంటే మీరు మెకానికల్ ఇంజినీర్ చదివారు కదా! చదివినప్పుడు డేటా సైన్స్ కోర్స్‌నే మీరసలు ఎందుకు ప్రిఫర్ చేశారు? అండ్ లైక్ ఓడిన్ స్కూలే బెస్ట్ అని ఎందుకు అనుకున్నారు మీరు? యాక్చువల్‌గా దానికి నేను ఆల్రెడీ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాక ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఎవరికైనా వస్తే వాళ్ళు కొంచెం చూసి డిసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బౌన్స్ అయ్యాం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. టైం వేస్ట్ అయిపోద్ది కదా! కెరియర్‌లో ఉన్నదే ప్రీషియస్ థింగ్ టైమ్. సో, ఆ టైం వేస్ట్ అయ్యే దానిలో నేను అనుకున్నానేంటంటే, సో, ఇప్పుడు మార్కెట్‌లో ఏముందో అసలు ప్రెజెంట్ ట్రెండ్‌లో. సో, అది ఏంటనేది చూస్తే డేటా సైన్స్ ఉంది. అది ఫస్ట్ థింగ్. అది నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. డేటా సైన్స్ అనే ఒక కోర్స్ ఉంది. అది ఇప్పుడు మార్కెట్‌లో బాగా ట్రెండ్‌లో నడుస్తుంది.
సో దానికి ఏం చేయాలని ఎత్తుకుంటున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మల్టిపుల్ యూట్యూబ్లో చెప్తా ఉంటారు కదా వీడియోస్. ఇప్పుడు మీలాంటి యూట్యూబర్స్ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉండేవాడిని ఎప్పటికప్పుడు. చూసినప్పుడు ఒక వీడియోలో బోర్డింగ్ స్కూల్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఒక వీడియో చేశారు. ఓకే, ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, సో చూద్దాం ఒకసారి వెళ్ళి అని చెప్పి ఆ టైంలో వాళ్ళని ఎంక్వైరీ చేయడం, తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. సో నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే మీరు అన్నారు కదా యూట్యూబ్ వీడియోస్ చూసాను. సో అందులో నాకు ఓడిన్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తే సో నేను దాంట్లో జాయిన్ అయ్యాను అన్నారు కదా. సో అవే యూట్యూబ్ వీడియోస్ లోని చాలా మంది ఈ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళకండి, ఇది వేస్ట్, టైం వేస్ట్, ఇలా చాలా చెప్పినవి ఉన్నాయి కదా. సో మీకు ఏ మోటివేట్ చేసింది ఆ స్టెప్ తీసుకోవడానికి? బికాస్ డేటా సైన్స్ కోర్స్ అనేది సాధారణమైన కోర్స్ కాదు, అదొక 6 months జర్నీ. ఆ 6 months తర్వాత జాబ్ వస్తుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో అన్ని కన్ఫ్యూజన్స్ లో కూడా మీరు ఈ డెసిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది? మీరు అసలు ఎలా తీసుకున్నారు ఈ డెసిషన్? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్లో చాలా ర్యాండమ్గా వీడియోస్ చూస్తాం, అది నిజమే. కానీ ఎవరైనా ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఇప్పుడు సిన్సియర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు దాని కంటెంట్ మొత్తం తెలుసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలాగే నేను చూసిన ఛానల్లో ఏంటంటే వీడియో చూడడమే కాదు, మొత్తం ఒక 40 minutes వీడియో చూసాను అది మొత్తం. సో దాంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మేబీ దే ఆర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ నాకు అనిపించింది ఏంటంటే మిగతాయి కూడా మీరు అన్నట్టు మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా చూశాను, చూడకుండా అయితే ఏం లేదు. బట్ మనం వాటిలో కంపేర్ చేసుకుంటాం కదా, ఇది బెస్ట్ అని చెప్పి. సో ఇప్పుడు షాపింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా చూసుకుని ఓటి సెలెక్ట్ చేసుకుంటాం. అలా నేను ఏంటంటే ఇక్కడ ఉన్న కరికులం చూసుకున్నా. ఓకే, అసలు కరికులం ఏముంది, ఇప్పుడు 3 ఇన్స్టిట్యూట్లు కరికులంలు పక్కన పెట్టుకుని ఓకే ఏది బాగుంది నాకు, ఏది అర్థం అవుద్ది నాకు, సో ఇవన్నీ చూసుకుని అప్పుడు జాయిన్ అయ్యాను. ది బెస్ట్. కరెక్ట్ గా మీరైతే మంచి ఆన్సర్ ఇచ్చారు. సో ఎందుకంటే నేను యూట్యూబ్ లో చాలా కమెంట్స్ చూస్తున్నాను, ఇది పెయిడ్ ప్రమోషన్, ఎందుకు ఈ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు అని. ఏదైనా ఒక స్టూడెంట్ గురించో లేకపోతే ఒక పర్సన్ కెరియర్ లో సక్సెస్ అయితేనే ఆ సక్సెస్ స్టోరీ మనం చెప్తేనే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చాలా మంది యూట్యూబర్స్ ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో అందులోని మీరు ఈ ఒక వీడియో చూసి డెసిషన్ తీసుకోవడం అనేది రియల్లీ గ్రేట్. అది ఇప్పుడు మీ లైఫ్ ను మార్చింది. సో లైఫ్ ను మార్చింది అని చెప్పే ముందు మీ వర్క్ గురించి చెప్తారా? లైక్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత కాలంగా వర్క్ చేస్తున్నారు, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? నేను క్యాప్జెమినీకి అయితే 2022 ఫిబ్రవరిలో అయితే ఫస్ట్ జాయినింగ్ నాది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను యాక్చువల్గా. సో ఫస్ట్ నేను సీనియర్ డేటా అనలిస్ట్గా జాయిన్ అవడమే ఫస్ట్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను అసోసియేట్ కన్సల్టెంట్ యాజ్ వెల్ as టీమ్ లీడ్ ఆఫ్ డేటా బిల్డర్స్ అని ఒక టీం ఉంది, దానికి నేను లీడ్గా పనిచేస్తున్నాను కూడా ఇప్పుడు. లైక్ 2.5 years కే లైక్ లీడ్ పొజిషన్ ఇచ్చారా? లైక్ యూజువల్ గా మనకి లీడ్ పొజిషన్ రావాలంటే 6 years, మినిమం 4 years అయినా కష్టపడుతూ ఉండాలి. మీ కేసులో అది అంత ఫాస్ట్ గా రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అలా అనుకుంటే కొంతమంది 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేలు ఇలా అవుతున్నారు కదండి. జనరేషన్ మారిపోతుంది కదా. సో ఆ పాత ట్రెడిషన్స్ అన్ని కూడా అయిపోయినాయి అనే చెప్పొచ్చు. 21 సంవత్సరాలు కలెక్టర్ అయ్యారు కొంతమంది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే నాది ఎంత చెప్పండి. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. సో లైక్ ఇప్పుడు మీ కెరియర్ గురించి తెలుసుకున్నాం కదా. సో లైక్ మనం ఇప్పుడు ఓడిన్ స్కూల్ గురించి మాట్లాడదాం. సో మీరు డేటా సైన్స్ కోర్స్ కోసమే కదా ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ మీకు కోర్స్ ఎలా అనిపించింది? లైక్ ట్రైనర్స్ ఎలా మిమ్మల్ని ట్రైన్ చేశారు? కోర్స్ పీరియడ్ ఎంత? మీరు ఆ పీరియడ్ లోని ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? బికాస్ మీరు మెకానికల్ ఇంజనీర్ కదా. సో ఆ బేస్ లో మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా అన్న దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? ఎస్, తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే అది నేను కళ్ళు మూసుకున్నా మర్చిపోలేని జర్నీ అసలు. ఎలా అంటే ఇప్పుడు నేను కంపీట్ చేసేది అందరితో కాదు, ముందు నాతో నేనే కంపీట్ చేయాలి ఫస్ట్. ఏంటంటే నాకు కోడింగ్ రాదు సరిగ్గా, హానెస్ట్గా ఒప్పుకోవాలి ఏదైనా సరే. సో నాకు అస్సలు అంత దాని మీద అనుభవం లేదు, అంత ఇది కూడా లేదు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ కూడా రాదు, అది కూడా నేను ఒప్పుకోవాలి. అంటే ఇంగ్లీష్ అంటే ఇన్ ద సెన్స్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ రావు. సో ఈ రెండు కూడా నన్ను ఎప్పుడు లోపల తిరుగుతూనే ఉంటాయి అనమాట. నీకు ఇది రాదు, నువ్వు యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ థింగ్స్ అని చెప్పి. సో అలా వెళ్ళి నేను ఏంటంటే కోడింగ్కి వెళ్ళే ముందే, అంటే ఇంకా జాయిన్ అవుతాను స్కూల్లోకి అనక ముందే, వాళ్ళ కరికులం ఏదైతే చూసానో ఆ కరికులంని బట్టి చిన్న చిన్నగా గూగుల్లో చూసి స్టెప్స్ నేర్చుకోవడం ముందే మొదలు పెట్టేశాను. అండ్ వెన్ దే క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వాళ్ళకి క్లియర్గా చెప్పేశాను అనమాట, నాకు కోడింగ్ అసలు రాదు. సో అండ్
ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్ కనుక మీరు పెడితే కనుక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను జాయిన్ అయ్యి నేను నేర్చుకుంటా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ, బట్ నాకు నేర్చుకోవడానికి మాత్రం ఎక్కువ అవకాశం దొరికేలాగా చూసుకుందాం అనుకున్నాను ఎప్పుడు కూడా. వాళ్ళు అందుకనే సెల్ఫ్ ప్లేస్డ్ వీడియోస్ అని పెట్టేవాళ్ళు అనమాట. సెల్ఫ్ ప్లేస్డ్ అంటే మనం వీడియో లెక్చర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఉంటాయి కదా, సో అవి చూసి ఏం చేసేవాడిని అంటే పాజ్ చేసుకుంటా రాసుకుంటా ఉండేవాడిని ఎక్కువ. ఓకే. యా. సో అప్పుడు మీరు ఆ లెర్నింగ్ పీరియడ్ ఏదైతే ఉండిందో లైక్ ఆ ప్రాసెస్ లోని మీకు ఏదైనా ఎక్కడైనా మీరు ఇబ్బంది కలిగి మీరు స్ట్రక్ అయితే ఆ టైంలో మిమ్మల్ని ఎవరైనా మానిటర్ చేసేవారా? లైక్ మీ డౌట్స్ ని ఎవరు క్లారిఫై చేసేవారు అక్కడ? నేను కౌంట్ చేసుకునేవాడినండి. ఏంటంటే నాకొక అది చెడ్డ అలవాటా, మంచి అలవాటా అని పక్కన పెట్టేస్తే గనక ఎన్ని డౌట్‌లు అడుగుతున్నాను అనేది కూడా కౌంట్ చేసుకునేవాడిని. ఐ యామ్ ద ఓకే. స్టూడెంట్ హూ నెవర్ ఆస్క్ డౌట్స్. ఎందుకంటే నాకు డౌట్ ఓహ్! అడగాలంటే భయం ఫస్ట్. ఓహ్! అంటే అది డౌట్స్ అందరికీ ఉండిద్ది. అడగకపోతే ఎలా అండి? అంటే చాలా మందికేంటంటే ఆ ఫియర్ ఉండిద్దనమాట. కానీ ఓకే. బోర్డింగ్ స్కూల్‌లో ఒక ప్రాసెస్ ఉండండి. అది మాత్రం నాకు బాగా ఇష్టం. ఏంటంటే డౌట్స్ ప్లాట్‌ఫార్మ్ అని ఒకటుంటదండి. అదేంటంటే ఓకే. మీరు డౌట్స్ ఎవరిని అడగలేకపోతే గనక ఇలా అంటే సార్‌ని డైరెక్ట్‌గా అడగలేకపోతే యూ కెన్ రైట్ ఎ నైస్ క్వెషన్ అనమాట అక్కడ. అది రాస్తే అక్కడ ఓకే. ఏమవుద్దంటే మీకు రిప్లైస్ వస్తాయి. లైక్ ఇప్పుడు మన ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ పెడితే కింద కామెంట్స్ ఎలా వస్తాయి? అలా ఏంటంటే అది ఓపెన్ ఫోరమ్ లాగా. సో దాంట్లో ఏంటంటే ఎవరికి ఆన్సర్ తెలిసినా వాళ్ళు పెట్టేస్తారు. సో నేనేంటి ఓకే. అలా పెట్టుకొని ఎక్కువ సాటిస్ఫై అయిపోయేవాడిని. ఏందంటే ఓకే. హ్మ్. మన క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతుందా లేదా? అది ఇంపార్టెంట్ నాకు ముందు. ఇట్స్ గుడ్ ఆప్షన్. లైక్ ఓపెన్ ఫార్మ్‌లో అడిగినప్పుడు ఆ! ఇన్ కేస్ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాండ్ ఆ! అవ్వకపోయినా దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ యెస్. అవుతారు. యెస్. అది వెరీ గుడ్ ఆప్షన్. అలా ఆలోచించడం కూడా అది ఒక కలే ఓపెన్‌గా చెప్పాలంటే. ఓకే. సో, అలా చాలా మంది ఆలోచించారు. సో, ఇక్కడ డౌట్స్‌కి ఒక ప్లేస్ ఉండింది. మేము క్వెషన్స్ అందులో అడిగేవాళ్ళం అని అంటున్నారు కదా! మీరు కోచింగ్ అనేది ఆన్‌లైన్‌లో తీసుకున్నారా? లేకపోతే ఇది ఆఫ్‌లైన్ కూడా ఉందా? అసల ఆ టైంలో మీరు నేనున్న పీరియడ్ ఆలోచించండి. 2021 అసలు హ్మ్. దేశంలో సిట్యుయేషన్ ఎలా ఉంది? బయట దేశాల్లో ఎలా ఉందో చూడండి. కోవిడ్ మొత్తం ఓకే. ఫుల్‌గా ఉందసల. ఆ హ్మ్. టైంలో ఏంటంటే ఆన్‌లైనే నాకు బెటర్ అనిపించింది ఫస్ట్ థింగ్. ఐ కాంట్ ట్రావెల్. ఓకే. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఈవెన్ ఆ ఆప్షన్ ఉన్నా కూడా ట్రావెల్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే మనీ కూడా ఇంపార్టెంట్. ఒక అన్‌ఎంప్లాయీగా నేను ఓకే. అన్నీ చూసుకోవాలి ఆ టైంలో. సో అందుకనే నాకది బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఆన్‌లైన్ అసల ఆ టైంకి. అండ్ ఈవెన్ ఓకే. సో, ఆల్సో మేము ఇంట్లో ఉండే చాలా సార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉంటాం. సో అది కూడా బెస్ట్ అనే అనిపిస్తది. ఓకే. మీరన్నది పాయింట్ వాలిడ్ పాయింటే. మీరన్నారు కదా! ఫైనాన్షియల్‌గా కూడా మనం చూసుకోవాలని చెప్పి. హ్మ్. ఇప్పుడు ఆఫ్‌లైన్‌కి వెళ్ళాలంటే ఆ ఇన్‌స్టిట్యూషన్ దగ్గర ఉండాలంటే వి హావ్ టు బి ఎనీ పీజీస్, హాస్టల్స్‌లో ఉండాలి. ఫుడ్ చూసుకోవాలి. సో, ఇలాంటి ఇబ్బందులు చాలానే ఉంటాయి. సో, మీరన్న పాయింట్ కరెక్టే. ఆన్‌లైన్ బెస్టే. మరి ఆన్‌లైన్‌లోని క్లాస్ రన్ అవుతున్నప్పుడు డుమ్మా కొట్టడం, లేకపోతే క్లాస్ సరిగ్గా వినకపోవడం లాంటివి చేస్తే దాన్ని రివైజ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అప్పటికే గ్రాడ్యుయేషన్ అయిపోయి 4 సంవత్సరాలు పోగొట్టేసుకున్నాను. మళ్ళీ డుమ్మా ఓకే. కొట్టడానికి నేనేమి కాలేజ్ స్టూడెంట్‌ని కాదు ఫస్ట్ థింగ్. ఏంటంటే ఓకే. ఇంకా డుమ్మా కొడితే లైఫే డుమ్మా అయిపోద్ది ఫస్ట్ థింగ్ దానికి ఆన్సర్ అది. ఓకే. అండ్ ఇంకోటి ఓకే. ఏంటంటే ద ద క్లాస్ అనేది రికార్డ్ చేసి ఉంటది ఎప్పుడు. ఇప్పుడు ఓకే. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్లాస్ రికార్డ్ చేసి అక్కడ పెట్టేస్తారు. సో దాంట్లో ఏంటి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రివైజ్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకొని ఎక్కడైతే మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి 2 గంటలు క్లాస్ చెప్తే 2 గంటలు అర్థం కాదు. సో ఎక్కడైతే అవును. మిస్ అయ్యామో అది రాసుకోవచ్చు. మళ్ళీ చూసుకోవచ్చు కూడా. యాహ్! ఓకే. సో, అది. నెక్స్టొచ్చేసరికి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కొంచెం లాగ్ ఉన్నాను. నాకు భయం బయట అడగడానికి అని అన్నారు కదా! సో, ఆ ఏరియాస్‌లో గాని, ఇంటర్వ్యూ టైమ్‌లో ప్లేస్‌మెంట్ సెల్‌లో గాని, ఓడింగ్ స్కూల్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది? నాకు బాగా గుర్తండి. కమ్యూనికేషన్‌కి సంబంధించి ఏంటంటే మాకు కొన్ని క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళు. సో, ఓకే. అవి నాకు చాలా ఇష్టం. ఏంటంటే ఎలా ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలి. సో, వాళ్ళకి ఇప్పటికి కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను రీసెంట్‌గా వాళ్ళ కరిక్యులమ్ మళ్ళీ చూస్తానే ఉంటాను ఎప్పుడు. సో, ఆ టైంలో కూడా నేను చూసాను. కమ్యూనికేషన్ క్లాసెస్ అని చెప్పి ఈ వీక్లీ 2 టైమ్స్ ఉంటాయి అవి. సో, అవేంటంటే ఓకే. జస్ట్ ఇప్పుడు ఫార్మల్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎలా అప్రోచ్ అవ్వాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఆన్సర్ చెప్పే ఓకే. విధానం పొలైట్‌గా ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎఫెక్టివ్‌గా చూస్తారనమాట. సో, అది చాలా హెల్ప్ అయింది నాకసల. ఓకే. సో, హ్మ్. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఏదైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయో దాని గురించి ముందుగానే మీకేమైనా చెప్పేవారా? ఇదండి ఈ కంపెనీ వస్తుంది. సో, దీని ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇలా ఉంటాయని. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఇవ్వడం గాని, అసలు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఎంత ఫాస్ట్‌గా మీరు ఇంటర్వ్యూస్‌లో ప్లేస్ అయ్యారు? ఐ మీన్ కంపెనీలో ప్లేస్ అయ్యారు? యెస్. నాకు యాక్చువల్‌గా జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే 6 మంత్స్‌లో యూ విల్ గెట్ ప్లేస్‌మెంట్స్ ఆపర్చునిటీస్ అని చెప్పారు. క్లియర్‌గానే చెప్పారు. ఇదేమి దాంట్లో దాయడానికి ఏం లేదు. ఆపర్చునిటీ వస్తదని చెప్పారు. సరే
నా ప్రయత్నం ఏంటంటే నా సైడ్ నుంచి నేను ఒక కామన్ మ్యాన్ గానే ఎప్పుడు థింక్ చేసుకునేవాడిని. ఒక్క ఒక్క అవకాశం వచ్చినా చాలు ఐ విల్ ప్రూవ్ ఇట్ అనుకునేవాడిని అంతే. ఇంకా అంతకంటే ఏం ఓకే. లేదు. సో ఇక్కడ ఏమయ్యేదంటే నాకు 5 ఇంటర్వ్యూస్‌కి నేను ఛాన్స్ దక్కించుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఫస్ట్ హ్మ్. కంపెనీ క్యాబ్‌జెమినీ. క్యాబ్‌జెమినీ రిజల్ట్స్ వచ్చే లోపులోనే నేను మిగతా కంపెనీలన్నిటికి అటెండ్ అయిపోయాను. ఓకే. గుడ్. యాహ్! సో అలా సో, జరిగిపోయింది జర్నీ. అప్పుడు అదే నేను అడుగుతుంది అదే. మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు యెస్. ఇంటర్వ్యూ టఫ్ అనిపించిందా లేదా? అది నా క్వెషన్ యాక్చువల్‌గా. ఐ యామ్ సారీ. దాన్ని నేను అడ్రెస్ చేయడానికి మర్చిపోయాను. ఏంటంటే ఒక ఇంటర్వ్యూ వస్తుందనుకోండి. ఇప్పుడు క్యాబ్‌జెమినీ అనేది ఒక కంపెనీ. సో దానికేంటంటే ఒక ఇంటర్వ్యూ వచ్చే ముందే సో క్యాబ్‌జెమినీలో నామినల్‌గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు 2 రౌండ్స్ అనుకోండి ఫర్ ఓకే. ఎగ్జాంపుల్. ఈ 2 రౌండ్స్ ఉంటాయి. దీంట్లో టెక్నికల్ క్వెషన్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ క్వెషన్స్‌లో కూడా అంతకుముందు సంవత్సరాల్లో లేదా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎళ్ళిన వాళ్ళు లేకపోతే అలా మనం క్వెషన్స్ అన్నీ కూడా కంపైల్ చేసి మనకొక లింక్ పంపిస్తారనమాట. ఇవి ఈ క్వెషన్స్ వస్తాయి. ఓకే. మోడల్ క్వెషన్స్. ఇట్స్ నాట్ లైక్ బై హార్టింగ్. ఓకే. సో మోడల్ క్వెషన్స్. ఓకే. మీరు ఆటిని రిఫర్ ఓకే. చేసుకోండి. అండ్ క్యాబ్‌జెమినీ కూడా ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఏ స్కిల్ సెట్ ఉందని చెప్పి వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. మీకు ఆ రిక్వైర్మెంట్ ఉంటే రండి. సో అలాంటివి కూడా ఓకే. ఏంటంటే 2 వే కమ్యూనికేషన్. వాళ్ళకి మాకు కూడా ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు ఈ విధానం చాలా బావుంటదనమాట. ఏంటంటే క్వెషన్స్ ఓకే. ముందే ప్రిపేర్ చేయడం. సో ఈ సెట్ ఆఫ్ క్వెషన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు డేటా సైన్స్ అంటే చాలా వాస్ట్ అండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే. వాళ్ళు చెప్పిన క్వెషన్సే వచ్చేస్తాయని ఏం లేదు. బట్ అవును. ఏంటంటే అదే. వాళ్ళేంటంటే ప్రిపేర్ చేయడం వాళ్ళ పననమాట అలా. సో అది ఓకే. బాగా నచ్చింది అసలు యాక్చువల్‌గా. అదే విధానం ఓకే. మాక్సిమం అన్ని కంపెనీలు కూడా ఏంటంటే ఇక్కడున్న కంపెనీలకి ఏంటంటే 3 రౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 3 రౌండ్స్ ఫార్మాట్‌లో ప్రిపేర్ చేసేవాళ్ళు అందరిని. ఓకే. మీరన్నారు కదా! నాకు కొంచెం నేను క్వెషన్ అడగడానికే నేను భయపడేవాడిని అని చెప్పి. సో, మీరేమి నర్వస్ ఫీల్ అవ్వలేదా? ఎందుకంటే క్యాప్‌జెమినీ యూ సెడ్ లైక్ అదే మీ ఫస్ట్ కంపెనీ యెస్. ఇంటర్వ్యూకి వెళ్ళడానికే. సో, అప్పుడు మీరు నర్వస్ ఫీల్ అవ్వలేదా? మీకు ఓడిన్ స్కూల్‌లోని ఎవ్రీ వీకెండ్ ఈ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అని గాని, లేకపోతే కరిక్యులమ్ మీరేదైతే చెప్పారో, సో, వాళ్ళేవైనా మాక్ ఇంటర్వ్యూస్ కైండ్‌లో చేసేవారా? అది మీకేమైనా హెల్ప్ అయిందా? అది చెప్పాలంటే అసలు ఫస్ట్ దాని గురించే చెప్పాలి మేడం. మిగతా అన్నిటి గురించి పక్కన ఓకే. పెట్టేస్తే. ఆ మాక్ ఇంటర్‌వ్యూస్‌కి ఐ యామ్ ద పర్సన్ ఎవ్రీ టైమ్ అటెండ్స్ అనమాట. ఆళ్ళు ఒక్క అవకాశం ఇస్తే హ్మ్. చాలు నేను అక్కడే ఉండేవాడినింకా. ఇట్స్ లైక్ ఫ్రీ ఓకే. మీల్స్ అనమాట మనకింకా. సో ఎళ్ళిపోయేవాడిని, ఓకే. ఉండేవాడిని. ఏంటంటే మాక్ ఇంటర్‌వ్యూస్‌లో నేను ఎప్పుడు ఎన్ని క్వెషన్స్ అడుగుతున్నారా నన్ను చూసుకునేవాడిని, చెక్ చేసుకునేవాడిని. 10 క్వెషన్‌లు అడిగారనుకోండి. ఓకే. సో ఫస్ట్ టైమ్ నేను మాక్సిమం ఆన్సర్ చెప్పింది ఒక 4, 5 క్వెషన్‌లకి ఆన్సర్‌లు చెప్పా అంతే. మిగతా అన్ని ఓకే. తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను నా గ్రాఫ్ ఎవ్రీ వీక్ చెక్ చేసేసుకునేవాడిని ఎళ్ళిపోయి. సో అలా ఓకే. ఒక 2, 3 ఒక ఐ థింక్ 4 ఆర్ 5 వీక్స్ తర్వాత నాకు క్యాప్‌జెమినీ వచ్చినట్టుంది. యెస్. ఓకే. సో, యెస్. గుడ్. సో, ఇప్పుడు చాలా క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ జెప్పారు నాకు. సో, మీరేమనుకుంటున్నారు? సో, మనం ఓడిన్ స్కూల్‌లో డేటా సైన్స్ కోర్స్ ఓడిన్ స్కూల్‌ని ప్రిఫర్ చేయడానికి మీరెంత రికమెండ్ చేస్తారు ఆడియన్స్‌కి? ఆహ్, ఒకటి జెన్యూన్‌గా చెప్తానసల. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే, సో మా ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నావు, మా ఇన్‌స్టిట్యూట్‌కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయని అడిగే ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అసల. సో నెక్స్ట్ ఓకే. ఇంకోటేంటంటే కొంతమంది డబ్బులిచ్చి కూడా చేయించుకుంటారు. అది ఓపెన్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఓకే. ఏంటంటే ఏ రోజు కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం గాని, అంటే మీరు మా ఇన్‌స్టిట్యూట్‌కి రిఫర్ చేయండి, లేకపోతే మీకు మేము ఇది హ్మ్. ఇస్తాం. అలాంటి ఏ రోజు జరగలేదు మా మధ్య. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే నేను ఇప్పటి వరకు దాదాపు ఒక 50 మందికి చెప్పుంటానండి. అంటే దాంట్లో అందరూ ఓకే. అడ్మిషన్స్ తీసుకున్నారని కాదు. బట్ ఏంటంటే ఎందుకు అంత ఇదంటే కెరియర్ ఆగిపోయిందనుకున్నాను నేను. లైఫ్‌లో ఎలాంటి ఓకే. మార్గం కనపడలా నాకసల ఆ టైంలో. వాళ్ళు ఓకే. నన్ను తీసుకెళ్ళి ఏమీ తెలీదు అన్న చోటు నుంచి ఓకే. యూ ఆర్ ఎ ఎక్స్‌పర్ట్ అనే స్టేజ్‌కి తీసుకొచ్చారు నన్ను. మరి ఓకే. నాలాంటోడినే తీసుకొచ్చారంటే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ తెలిసినోడినైతే నిజంగా మంచిగా చేయరా అనిపిచ్చిద్ది. ఓకే. అదొక్కటే మోటివ్ అన్నమాట. నేను ఎవరికైనా చెప్పే ముందు ఏంటంటే ఇలా ఉంటది. నీ అందరికి నువ్వు తెలుసుకోగలను, నేను చేయగలను, వాళ్ళ హెల్ప్ ఉంటే ఇంకా బావుంటది అనుకున్నప్పుడు ఏంటంటే నిజంగా ఓడెన్ స్కూల్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాను నేను. అవును. అదేదో సామెత కూడా ఉంటుంది గదా! గుర్రాన్ని చెరువు వరకు ఆ! తీసుకెళ్ళగలం ఎస్. గానీ, నీళ్లు నీళ్ళు తాగిచ్చ తాగించలేం అని చెప్పి. అవును. సో, ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టి కోర్స్‌కి జాయిన్ అయిపోయావా లేదా అన్నది మ్యాటర్ కాదు. నువ్వసలు ఎంత ఎఫర్ట్ చేసావో, ఎంత హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నావు అన్నది కూడా ప్రాపర్ అయిన అవుట్‌పుట్ రావాలంటే అది ఒక్కటే అదే. మార్గం అన్నమాట. సో, మీరన్నది కరెక్టే. సో, మీకు నెక్స్ట్ వచ్చేసరికి దానికి హ్మ్. నిదర్శనంగా ఏంటంటే, నేను రిఫర్ చేసిన వాళ్ళలో చాలా మంది కూడా కొంతమంది కోర్స్ చదివేసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళు, నాకు అసలు వాళ్ళ నంబర్‌లుండవు. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడానో నాకు తెలీదు గానీ, వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు. మీ సలహా వల్లే ఓకే. మేము జాబ్ కొట్టాం ఓడిన్ స్కూల్‌లో అని చెప్పి. ఓకే. ఇట్స్ ఫైన్ హ్యాపీ అంతకంటే ఏముందండి. హ్మ్. కెరియర్‌లో ఒకటి హ్మ్. సెటిల్ అవ్వడం కంటే ఇంకేముంటది. ఇంకేముంది. అదే. ఇప్పుడున్న
ఇక్కడ ఇప్పుడున్న కెరియర్ లోని మన ఇండియాలో మనం సంపాదించకపోతే అసలు సర్వే అవ్వలేము. అదే. అది ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోదు అక్కడ అంతే. బతకడానికి. అది ఒక పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు క్యాప్జెమినీలోని కోర్స్ నేర్చుకుని జాయిన్ అయ్యారు కదా. సో Yes, కోర్స్ yes. నేర్చుకుని జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్ గా వెళ్ళినప్పుడు ఆ కోర్స్ మీకు ఎంత ఉపయోగపడింది? ఒకవేళ అది ఉపయోగపడితే మీరు సర్వే అయిపోయి ఉంటారు. లేదు ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ లో చిన్న చేసినప్పుడు మీకు డౌట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ మీరు మీ ఓడింగ్ స్కూల్లో ఉన్న మెంటర్ ఆర్ లైక్ మీ ట్రైనర్ ని రీచ్ అయితే రెస్పాన్స్ ఇచ్చేవారా? అసలు మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? మేడం దీనికి నేను ఒక హానెస్ట్ ఆన్సర్ మాత్రం ఎప్పుడూ చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి సంబంధం ఉండవు. ఇలా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఎదురుగానే ఉంటారు కూడా కొంతమంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే అక్కడ నేర్చుకున్నానో దాన్ని యూజ్ చేసుకుని ఈ రోజు వరకు కూడా పని చేసుకుంటాను. ఎందుకంటే ఓకే. అంతలాగా అది నేను చదువుకున్నాను ఇన్ డెప్త్ గా ఏదైనా కాన్సెప్ట్ కానివ్వండి ఎలా అయినా సరే. సో దాన్ని నేర్చుకోవడం కంటెంట్ గ్యాదర్ చేసుకోవడం ఇప్పటికి కూడా ఏంటంటే నేను ఆ నోట్‌బుక్ ఉంటది చూడండి. ఏదైతే రాసుకున్నామో మనం ఆ టైంలో, ఆ నోట్‌బుక్ ఇప్పటికి ఉంచుకున్నాను. ఈవెన్ లాస్ట్ సండే కూడా నేను దాన్ని రిఫర్ చేశాను. ఎందుకంటే వెన్ ఐ స్టక్ ఐ విల్ గో టు మై నోట్‌బుక్. ఈవెన్ ఫండమెంటల్స్ ఏమన్నా నాకు తెలియలేదా? సో దాన్ని మళ్ళీ చూసుకుంటాను. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే ఓడిన్ స్కూల్‌లో ఉన్న టీచర్స్ నాకు ఇప్పటికి నేను ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు కూడా కొన్ని క్రూషియల్ ఇష్యూస్‌లో వాళ్ళని అడిగాను కూడా. సో వాళ్ళు నాకు సలహా ఓకే. ఇచ్చారు. అది వర్క్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. ఓకే. యెస్. సో గుడ్ టు నో దట్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మీరు అడగకూడని ఒక క్వెషన్ ఇది. సో యెస్. యెస్. ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారు కాబట్టి యూజువల్ గా ఫ్రెషర్ ప్యాకేజెస్ తెలుసు కదా మనకి ఇండియాలోనే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 4.5 మాక్సిమం. అది క్యాప్జెమినీ అంటే ఇట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఐ నో ఇట్స్ 3.5 ఆర్ 4 వస్తది. సో మీ ప్యాకేజ్ కూడా అంతే ఉండిందా? లైక్ 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ తర్వాత ఆర్ లైక్ ఇది అబోవ్ రేంజ్ లో ఉండిందా? అసలు మీరనుకున్న రేంజ్‌లో అయితే కాదు. ఇంకా చాలా ఎక్కువే ఉంది. సో దాంట్లో మీరేం ఓకే. వర్రీ మన ఆడియన్స్ ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎవరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఈ రోజైతే ఓకే. నేను ఇంకా చూడండి 2 ఇయర్స్ తర్వాత ఐ థింక్ 2.5 ఇయర్స్ అనుకుంటా. ఐ థింక్ అది చాలా దూరం వెళ్ళిపోయింది. నేను దాన్ని చూసుకోవాల్సిన పని కూడా లేదు అసలు. ఓకే. సో వెల్ సెటిల్ అయ్యారు. సో మరి మీరు ఇప్పుడు ఓడిన వల్ల మీరు చాలా ప్రాఫిట్ అయ్యారు. ప్రాఫిట్ ఇన్ ద సెన్స్ లైక్ కెరియర్ లో సెటిల్ అయ్యారు. యాహ్! ఆఫ్ కోర్స్. సో కెరియర్ లో సెటిల్ అయ్యారు కాబట్టి మీకు ఆ ఇన్‌స్టిట్యూషన్ పైన ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా. ఆఫ్ లైక్ కోర్స్. ఆబ్వియస్‌గా మీకు నచ్చని విషయాలు ఉంటాయి, నచ్చిన విషయాలు ఉంటాయి. సో మీరు యెస్. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఐటీలో కోడింగ్ నాలెడ్జే లేకుండా 4 ఇయర్స్ గ్యాప్. 4 ఇయర్స్ గ్యాప్ అంటే సాధారణ విషయం కాదు. మెకానికల్ సబ్జెక్ట్ కూడా మర్చిపోతాం. దాని తర్వాత మనం మెకానికల్ లో వర్క్ చేయాలన్నా కూడా మన వల్ల అవ్వదు. బికాజ్ లైక్ నేను మెకానికల్ ఇంజినీర్ నాకు తెలుసు. ఓకే. సో ఆ 4 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వర్క్ నేర్చుకొని ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యారంటే మనకు ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉంటది. సో మీరు ఆడియన్స్ కి ఎంత రికమెండ్ చేస్తారు ఈ స్కూల్ ఓడిన్ స్కూల్ గురించి? ఓకే. దీనికి నేను సలహా చెప్తానండి. అసలు జస్ట్ ఏం జరిగిందనేది కూడా చెప్తాను. నేను 1.5 ఇయర్ అయిపోయాక ఏంటంటే నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు క్యాప్‌జెమినీలో ఆ టైంలో. ఏంటంటే ఒకవేళ నేను చేసే వర్క్ నచ్చట్లేదేమో, నా పెర్ఫార్మన్స్ నచ్చట్లేదేమో, ఓకే. మేబీ ఫండమెంటల్సే నేను సరిగ్గా నేర్చుకోలేకపోయానేమో, ఇలా నాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వన్స్ ఏంటంటే నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు ఓడిన్ స్కూల్‌లో. ఆయనకి కాల్ చేసి, "సార్ ఇది సంగతి. అందరికీ ఏమో బానే వస్తుంది. మరి నేనేమో 1.5 ఇయర్ అయిపోయా. ఇప్పుడు ఎవరు చూడట్లేదు. ప్రమోషన్ కూడా రాలేదు ఇప్పటి వరకు. అంటే అట్‌లీస్ట్ నెక్స్ట్ లెవెల్‌కైనా క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా!" అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో ఎంత చేసినా ఓకే. సరే ఇంకా సరిపోవట్లేదేమో అనిపించింది. బట్ ఆయన ఏం చెప్పారంటే, "కొంతమంది రికగ్నైజేషన్ లేట్‌గా రావచ్చు కానీ వచ్చిద్ది ఖచ్చితంగా. వెయిట్ చెయ్యి. సో ఇంకా ఏమన్నా కోడింగ్ ఎక్కడన్నా డౌన్ అవుతుందంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకో" అని చెప్పారు మామూలుగా అయితే. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆ డిస్కషన్ జరిగిన వారానికో, 2 వారాలకో నాకు ప్రమోషన్ వచ్చేసింది. అంటే ఓకే. అదయిపోయింది. గుడ్. గుడ్. అంటే ఏంటి పేషెన్స్. మనకు ఆ టైంలో ఏంటంటే పేషెన్స్. ఆ పేషెన్స్. సో ఇక్కడ ఏమైద్దంటే సరైన సలహా ఇప్పుడు ఆ టీచర్‌లే నాకు ఇవ్వకపోతే నేను ఇంకో కంపెనీ చూసేసుకొని ఫాస్ట్‌లో ఎళ్ళిపోయేవాడినేమో. ఈ అవును. రోజున అక్కడ ఉన్నాను కాబట్టి ఆ ప్రమోషన్ రావడం, నెక్స్ట్ టీమ్ లీడ్‌గా అవకాశం పొందడం, నెక్స్ట్ ప్యాకేజ్ పెరిగిపోవడం ఇవన్నీ ఎలా జరిగిపోయినాయంటే ఒక 6 మంత్స్‌లోనే జరిగిపోయినాయి అసల. యెస్. సో వెరీ అది గుడ్. నాకు చాలా ఏంటంటే ఒక భరోసా ఇచ్చిందనమాట. ఓకే. లైఫ్ అంటే ఇలా ఉంటది. మనం ఏదైనా పేషెన్స్‌తో సంపాదించుకుంటా ఉండాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఎవ్వరైనా సరే ఇన్‌స్టంట్‌గా జాబ్ వచ్చేయాలనే అనుకుంటాం. ఇన్‌స్టంట్‌గా అవును. జాబ్ ఎలా వస్తదండి అసల? వచ్చిన జాబ్ ఎలా ఉంటది? అది కూడా ఆలోచించాలిగా. వస్తది. ఇప్పుడు ఏదో ఒక జాబ్‌లు రాపోవడానికి ఆ జాబ్‌లేం కుదరలేవు. బట్ ఏంటంటే వచ్చింది స్టాండర్డ్‌గా ఉందా లేదా? అది కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా. సో దానికి ఓకే. నేను చెప్పేదేంటంటే ఓడిన్ స్కూల్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ లైక్ కమర్షియల్లీ ప్రొడ్యూసింగ్ పీపుల్. ఓకే. వాళ్ళేంటంటే
కొంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారనమాట. మీకు ఒక ఓకే. విషయం ఏంటంటే క్యాప్‌జెమిని తీసుకునేటప్పుడు ఓడెన్ స్కూల్ నుంచి ఒక బల్క్ అమౌంట్‌లో తీసుకుంది. అంటే కొంతమంది ఓకే. పీపుల్‌ని తీసేసుకుంది ఒక్కసారిగా. ఓకే. ఒక మేము అప్పుడేంటంటే మాలో మేము జోకులేసుకునేవాళ్ళం. ఒక క్యాంపస్ ప్లే అంటే దాని అర్థం ఏంటంటే ఆళ్ళంతలా ట్రస్ట్ చేశారు దీన్ని. యెస్. ఓడెన్ స్కూల్‌ని. యెస్. హ్మ్. సో, ట్రస్ట్. యెస్. యాహ్! అర్థమైంది. థాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో, ఈ దీని గురించి మిమ్మల్ని క్వెషన్స్ అడిగాను. అండ్ లైక్ మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ సైడ్ నుంచి నాకు లాస్ట్‌గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది ఏదైనా వీడియో ఇలా పాడ్‌కాస్ట్ చేసినా, లేకపోతే ఇంటర్వ్యూ చేసినా, వాళ్ళు ట్రస్ట్ చేయాలనంటే వాళ్ళకి ప్రాపర్‌గా మనం ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మనం చూపించాలి. సో, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నా వీడియో డిస్క్రిప్షన్‌లోని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది యాడ్ చేయొచ్చా? యాడ్ చేస్తే లైక్ ఇఫ్ ఎనీవన్ హావింగ్ ఎనీ డౌట్స్ ఇప్పుడు నన్ను రీచ్ అవ్వకపోయినా మిమ్మల్ని రీచ్ అయ్యి క్రాస్ చెకింగ్ చేసుకుంటారు. చాలా మంది పీపుల్ మెంటాలిటీ అదే. క్రాస్ చెకింగ్ చేసుకున్న తర్వాతనే అది ట్రస్ట్ చేయొచ్చా లేదా అని అనుకుంటారు. సో, మిమ్మల్ని రీచ్ అవుతారు. మీరు ఏదైతే ఫీల్ అవుట్ చేస్తున్నారో ఓడింగ్ స్కూల్ గురించి లైక్ యూ కెన్ డెఫినెట్లీ రికమెండ్ దెమ్. వాళ్ళకి మీరు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్ లైక్ నేను యాడ్ చేస్తాను మీ డిస్క్రిప్షన్‌లో మీ డీటెయిల్స్. అసలు నాకేం అభ్యంతరం లేదండి. మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాంట్లో ఏమి ఓకే. థాంక్ యూ సో మచ్ నరేష్. సో విన్నారు కదా, మీరు కూడా ఈ ఓడెన్ స్కూల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లోని ఓడెన్ స్కూల్ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ వెబ్‌సైట్ లింక్‌ని ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫర్ డేటా సైన్స్ కోసం మీరు ఆ వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేస్తే రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ అని చెప్పి వస్తుంది. అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీకు ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఓడెన్ స్కూల్ నుంచి మెంటర్ ఆర్ కోఆర్డినేటర్ కాల్ చేస్తారన్నమాట. తనతోటి మీకేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ అడిగి ఆ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాతనే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఒక అప్కమింగ్ బ్యాచ్ వచ్చేసరికి 27th జూలైని స్టార్ట్ అవబోతోంది. మీరు గనుక ఈ కోర్సుని చూస్ చేయాలనుకుంటే గనుక ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. హోప్ ఈ వీడియో చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ లైక్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి మోటివేషనల్ గా ఉంటుంది అండ్ వాళ్ళ కెరియర్ గ్రోత్ కోసం ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు నా సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Thank you so much for watching this video. See you soon in my next video. Bye bye.